సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. ఈ రాశియాత్తు చతుర్థ స్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉండడం, చంద్రబలం ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. పంచమ స్థానంలో బుధుని యొక్క యుతి, ఆ బుధుని యొక్క అనుకూలతతో కలుపుకొని దాదాపుగా 4 గ్రహాలు అనుకూలిస్తూ ఉండి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. దీనివల్ల ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి కొత్త ఒరవడి ఈ రాశి వారిలో ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఎక్కడైనా సరే చాకచక్యంగా 1-2 సార్లు ఆలోచన చేసి గతంలో ఉండేటువంటి అనుభవాలని అలాగే జ్ఞానాన్ని జోడించి ఏ నిర్ణయమైనా తీసుకుంటూ ఉంటారు. అంతేకాక చతుర్థ స్థానమందు శుక్రగ్రహం నూతన వాహనములు, ఆభరణములు, వస్తువులు, గృహోపకరణాలు, గృహములు, స్థలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక అర్ధాష్టమ కుజదోషం ఎప్పుడైతే తొలగిపోయినదో మానసిక భయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉదాహరణకి ఏదైనా అనారోగ్య సమస్యలతోటి కానీ, రుణబాధలతోటి కానీ, ఉద్యోగపరమైన కుటుంబపరమైనటువంటి విషయాలతోటి బాధపడుతూ ఉన్నటువంటి కన్యారాశి వారికి ఆయా విషయాల తాలూకు బాధలు తగ్గుముఖం పట్టడం, మార్గం సుగమమవుతూ ఉండడము, ప్రతి విషయము కూడా అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ గ్రహస్థితి వల్ల ఆ రాశి వారికి, ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాక శనేశ్వరుడు అనుకూలం యొక్క స్థితి వల్ల అటు రుణబాధలు తగ్గుముఖం పట్టడం, ఏదైనా కొత్త రుణాలు చేయవలసి వస్తే అవి ఏదైనా మంచి కార్యక్రమాలకి, ఆస్తిపాస్తుల్ని పెంపొందించుకోవడానికి ఏదైనా రుణాలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అటు కుటుంబ పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అటు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి కన్యా రాశి వారికి కూడా ఈ వారం లగాయితూ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పట్టడం, కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగం మార్పు, స్థల మార్పు లాంటి అంశాలన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి కాలం యోగ్యంగా నడుస్తూ ఉన్నది. ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలనం చేయగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. మనసుకు నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి.